వైట్ బోర్డు బ్లాక్ పెన్ను తీసుకుని మళ్ళీ వచ్చేసా మీకు మరో పద్యం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. వైట్ బోర్డు పెన్నుతో రెడీ అయిపోయాను. ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్. ఒకరోజు బ్లూ పెన్, ఒకరోజు బ్లాక్ పెన్ వాడుతున్నాను అన్నమాట. మరి ఒకే కలర్ అయితే బోర్ కొట్టేయకుండా ఉండడం కోసం కలర్స్ కూడా మార్చి మరి మీకు పద్యాలు, సామెతలు, ఇంకా కావాల్సినవి అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మరో పద్యం తీసుకొచ్చాను. ఆ పద్యం ఏమిటో చూద్దాం. పద్యము భావము. పద్యము భావము. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, హీన గుణము వాని నిలు సేర నిచ్చిన. నిలుసేరనిచ్చిన అంటే ఇల్లు చేరనిస్తే అన్నమాట. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఏమవుతుందంట? ఎంత వానికైనా నిడుముగలుగు. ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు జయ్యదా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుగు జొచ్చి ఇట్టట్టు చేయదా. విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట దీని భావము తెలిసేసుకుందామా? తాత్పర్యం. దీని భావమేమి నీరజాక్ష. ఓ వేమ. ఇది కామనే కదా, ఇది మనకి ముందే వచ్చేస్తుంది చెప్పకపోయినా కూడా. ఎందుకంటే మనం ప్రతి పద్యానికి భావానికి ముందు ఇది రాసుకుంటూ ఉన్నాం కదా, ప్రతి పద్యానికి రాసుకుంటున్నాం. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవానికి అంటే ఒక గొప్పవాడు అయితేనే కదా అసలు చేరనిస్తాడు.
బాధలు కలుగును. ఎంత గొప్పవాడైతే ఒక హీనుండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. గొప్పవాడు అవ్వబట్టే, గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోగలరు అన్నమాట. అది ఎట్లనగా, కడుపులో ఈగ ప్రవేశించి, బాబాయ్ కడుపులో ఈగ దొరికితే ఇంకేమన్నా ఉందా? తలుచుకుంటేనే భయం. ఎట్లా? కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. ఎలాట? అమ్మ బాబోయ్, కడుపులో ఈగ దూరిందంటే ఇంక అసలు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా చాలా. అది ఈ పద్యం దేనికి ఉదాహరణగా చెప్తున్నారు? హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాడినైనా సరే వాడు చెడ్డవాడు, ఆల్రెడీ వాడు చెడ్డవాడు. వాడు ఏమన్నా మారతాడేమో అని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు? ఎంత గొప్పవాళ్ళైనాను కాదు, గొప్పవాళ్ళు అయితేనే అలాంటి వాళ్ళని కూడా మార్చాలి అనే భావన ఉండి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. అయినా పెట్టిన దగ్గర నుంచి అంటారు చూసారా, కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారుతుందా అన్నట్టుగా, కుక్కతో ఒక వంకరే కదా ఎంత దువ్వినా అన్నట్టుగా, ఎలుక తెచ్చి ఏడాది బతికినా నల్లగానే ఉంటుంది అని తెల్లగా కాదు కదా. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అలాగే చెడ్డ గుణములు కలవాడికి, ఆల్రెడీ వాడికి చెడ్డ గుణములు ఉన్నాయి, వాడికి మారే స్వభావం అనేది లేదు అని తెలిసిపోయినా కూడా ఒక మంచివాడు, ఎంతో గొప్పవాడు తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి తన తినే దాంట్లో అతనికి పెట్టి బట్టలు కొనిచ్చి ఎంత గొప్పగా ఇతన్ని తీర్చిదిద్దుతామనే ఉద్దేశంతో మంచి స్వభావంతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా వాడి గుణం మారుతుందా? ఎంత గొప్పవానికైనాను బాధలు కలుగును. ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నాను రా దేవుడా అనుకునేటట్టు చేస్తాడనమాట. అంతేగాని వాడి గుణం మార్చుకోడు. మంచిగా ఫుడ్ దొరుకుతుంది, మంచిగా మనకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, ఇంకా ఏమైనా కావాలి, ఇది సరిపోదు, ఫ్రీగా మనకు అన్నీ దొరుకుతున్నాయి కానీ ఇంకా కావాలి అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో అంతా రచ్చరచ్చ చేసి ఉన్నవన్నీ దోచేసి ఏదో ఒక విధంగా మానసికంగా వాళ్ళని, ఆర్థికంగా, శారీరకంగా ఎవరైతే మనకి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని కొంగదీసే వరకు కూడా నిద్రపోరన్నమాట. కాబట్టి ఎంత గొప్పవాడైనా సరే బాధలు కలుగుతాయి. ఒక చెడ్డవాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన వాడిని మారుద్దామని మనం అనుకుంటాం, కానీ మనమే బాధలు పడాల్సి వస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా కడుపులో ఈగ ప్రవేశించి, అబ్బో కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎప్పుడన్నా చూడండి, మనం అన్నం తినేటప్పుడు సడన్గా ఒక దోమ కానీ ఏదన్నా నోట్లోకి వెళ్ళిపోతే ఎంతసేపు దాన్ని కక్కే వరకు మనం ఎంత బాధపడతామో. కడుపులో సంగతి వదిలేయండి, ఇక్కడ గొంతులోనే ఉంటుంది, అది ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది కూడా. అయినా మనం ఇంకా ఉందనే భావంతో ఉంటాము, కప్పుతో ఉంటాము, నానా నోట్లో వేడి పెట్టేసి దాన్ని బయటికి తీసాం లేదా చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటిది కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎలా ఉంటుందట?
కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయి. అంతే కదా, కడుపులో ఈగ అదేమో బతికే ఉంటుంది, మన అన్నమేమో మామూలుగా తినేస్తూ ఉంటుంది. అది బతికుంటే దానికి ఏం చేయాలో ఎటు పోవాలో తెలియక కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ మనకి కడుపు నొప్పి వచ్చేసి అసలు ఏం జరిగిందో తెలియదు, అది ఈగ అనే సంగతి మనకి తెలియదు. కానీ లోపల ఏదో కదులుతూ ఉన్నట్టుండి చాలా బాధ అనుభవించి కడుపు నొప్పి వచ్చి ఆఖరికి వాంతి అయ్యే వరకు కూడా ఈగ వదిలిపెట్టదనమాట. అంతే కదా, వాంతి అయితేనే కదా అది కూడా బయటకు వస్తుంది, దానికి బయటికి రావాలనే ఉంటుంది, దానికే మన కడుపులో ఉండి మనల్ని బాధ పెట్టాలనే ఉండదు. కానీ లోపల దూరిన ఈగ వలన మనం ఎంత బాధపడి తిన్న అన్నం అంతనూ వాంతి చేసుకునే వరకు ఎంత కష్టపడతామో, ఎంత బాధపడతామో, ఒక దుర్మార్గుణ్ణి తీసుకొచ్చి మన దగ్గర చేర్చుకోవడం కూడా అంత బాధకి గురి చేస్తుంది అని వేమన గారు ఎంతో చక్కగా అందమైన పద్యంలో ఎంతో అర్థవంతంగా మనకి తెలియచేసినందుకు మనందరం ధన్యులం. వైట్ బోర్డు, బ్లాక్ పెన్ను తీసుకుని మళ్ళీ వచ్చేసాను మీకు మరో పద్యం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. వైట్ బోర్డు పెన్నుతో రెడీ అయిపోయిన ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్, ఒకరోజు బ్లూ పెన్, ఒకరోజు బ్లాక్ పెన్ వాడుతున్నాను అన్నమాట. మరి ఒకే కలర్ అయితే బోర్ కొట్టేయకుండా ఉండడం కోసం కలర్స్ కూడా మార్చి మరి మీకు పద్యాలు, సామెతలు, ఇంకా కావాల్సినవి అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మరో పద్యం తీసుకొచ్చాను, ఆ పద్యం ఏమిటో చూద్దాం. పద్యము భావము. పద్యము భావం. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, హీన గుణము వాని నిలు సేర నిచ్చిన. నిలుసేరనిచ్చిన అంటే ఇల్లు చేరనిస్తే అన్నమాట. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఏమవుతుందంట, ఎంత వానికైనా నిడుముగలుగు, ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా, ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు జయ్యదా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, ఎంత వానికైనా నిడుము కలుగు, ఈగ కడుగు జొచ్చి ఇట్టట్టు చేయదా, విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట దీని భావము తెలిసేసుకుందామా? తాత్పర్యం. దీని భావమేమి నీరజాక్ష, ఓ వేమ. ఇది కామనే కదా, ఇది మనకి ముందే వచ్చేస్తుంది చెప్పకపోయినా కూడా. ఎందుకంటే మనం ప్రతి పద్యానికి భావానికి ముందు ఇది రాసుకుంటూ ఉన్నాం కదా, ప్రతి పద్యానికి రాసుకుంటున్నాం. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా,
సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాని అంటే ఒక గొప్పవాడు అయితేనే కదా అసలు చేరనిస్తాడు. బాధలు కలుగును. ఎంత గొప్పవాడైతే ఒక హీనుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. గొప్పవాడు అవ్వబట్టే, గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోగలరు అన్నమాట. అది ఎట్లనగా, కడుపులో ఈగ ప్రవేశించి, బాబాయ్ కడుపులో ఈగ దొరికితే ఇంకేమన్నా ఉందా? తలుచుకుంటేనే భయం. ఎట్లా? కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. ఎలాగా? అమ్మ బాబోయ్, కడుపులో ఈగ దూరిందంటే ఇంక అసలు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా చాలా. అది ఈ పద్యం దేనికి ఉదాహరణగా చెప్తున్నారు? హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాడినైనా సరే వాడు చెడ్డవాడు, ఆల్రెడీ వాడు చెడ్డవాడు. వాడు ఏమన్నా మారతాడేమో అని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు? ఎంత గొప్పవాళ్ళైనాను కాదు, గొప్పవాళ్ళు అయితేనే అలాంటి వాళ్ళని కూడా మార్చాలి అనే భావన ఉండి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. అయినా పెట్టిన దగ్గర నుంచి అంటారు చూసారా, కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారుతుందా అన్నట్టుగా, కుక్కతో ఒక వంకరే కదా ఎంత దువ్వినా అన్నట్టుగా, ఎలుక తెచ్చి ఏడాది బతికినా నల్లగానే ఉంటుంది అని తెల్లగా కాదు కదా. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అలాగే చెడ్డ గుణములు కలవాడికి ఆల్రెడీ వాడికి చెడ్డ గుణములు ఉన్నాయి, వాడికి మారే స్వభావం అనేది లేదు అని తెలిసిపోయినా కూడా ఒక మంచివాడు, ఎంతో గొప్పవాడు తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి తన తినే దాంట్లో అతనికి పెట్టి బట్టలు కొనిచ్చి ఎంత గొప్పగా ఇతన్ని తీర్చిదిద్దుతామనే ఉద్దేశంతో మంచి స్వభావంతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా వాడి గుణం మారుతుందా?
ఎంత గొప్పవానికైనాను బాధలు కలుగు. ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నాను రా దేవుడా అనుకునేటట్టు చేస్తాడనమాట. అంతేగాని వాడి గుణం మార్చుకోడు. మంచిగా ఫుడ్ దొరుకుతుంది, మంచిగా మనకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, ఇంకా ఏమైనా కావాలి, ఇది సరిపోదు, ఫ్రీగా మనకు అన్నీ దొరుకుతున్నాయి కానీ ఇంకా కావాలి అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో అంతా రచ్చరచ్చ చేసి ఉన్నవన్నీ దోచేసి ఏదో ఒక విధంగా మానసికంగా వాళ్ళని, ఆర్థికంగా, శారీరకంగా ఎవరైతే మనకి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని కొంగదీసే వరకు కూడా నిద్రపోరు అనమాట. కాబట్టి ఎంత గొప్పవాడైనా సరే బాధలు కలుగుతాయి. ఒక చెడ్డవాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన వాడిని మారుద్దామని మనం అనుకుంటాం, కానీ మనమే బాధలు పడాల్సి వస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా కడుపులో ఈగ ప్రవేశించి, అబ్బో కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎప్పుడన్నా చూడండి, మనం అన్నం తినేటప్పుడు సడన్గా ఒక దోమ కానీ ఏదన్నా నోట్లోకి వెళ్ళిపోతే ఎంతసేపు దాన్ని కక్కే వరకు మనం ఎంత బాధపడతామో. కడుపులో సంగతి వదిలేయండి, ఇక్కడ గొంతులోనే ఉంటుంది, అది ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది కూడా. అయినా మనం ఇంకా ఉందనే భావంతో ఉంటాము, కప్పుతూ ఉంటాము, నానా నోట్లో వేడి పెట్టేసి దాన్ని బయటికి తీసాం లేదా చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటిది కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎలా ఉంటుందట, కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయి. అంతే కదా, కడుపులో ఈగ అదేమో బతికే ఉంటుంది, మన అన్నమేమో మామూలుగా తినేస్తూ ఉంటుంది. అది బతికుంటే దానికి ఏం చేయాలో ఎడిపోవాలో తెలియక కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ మనకి కడుపు నొప్పి వచ్చేసి అసలు ఏం జరిగిందో తెలియదు, అది ఈగ అనే సంగతి మనకి తెలియదు. కానీ లోపల ఏదో కదులుతూ ఉన్నట్టుండి చాలా బాధ అనుభవించి కడుపు నొప్పి వచ్చి ఆఖరికి వాంతి అయ్యే వరకు కూడా ఈగ వదిలిపెట్టదనమాట. అంతే కదా, వాంతి అయితేనే కదా అది కూడా బయటకు వస్తుంది, దానికి బయటికి రావాలనే ఉంటుంది, దానికే మన కడుపులో ఉండి మనల్ని బాధ పెట్టాలనే ఉండదు. కానీ లోపల దూరిన ఈగ వలన మనం ఎంత బాధపడి తిన్న అన్నం అంతనూ వాంతి చేసుకునే వరకు ఎంత కష్టపడతామో, ఎంత బాధపడతామో. ఒక దుర్మార్గుణ్ణి తీసుకొచ్చి మన దగ్గర చేర్చుకోవడం కూడా అంత బాధకి గురి చేస్తుంది అని వేమన గారు ఎంతో చక్కగా అందమైన పద్యంలో ఎంతో అర్థవంతంగా మనకి తెలియచేసినందుకు మనందరం ధన్యులం. వైట్ బోర్డు, బ్లాక్ పెన్ను తీసుకుని మళ్ళీ వచ్చేసాను మీకు మరో పద్యం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. వైట్ బోర్డు పెన్నుతో రెడీ అయిపోయిన ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్. ఒకరోజు బ్లూ పెన్, ఒకరోజు బ్లాక్ పెన్ వాడుతున్నాను అన్నమాట. మరి ఒకే కలర్ అయితే బోర్ కొట్టేయకుండా ఉండడం కోసం కలర్స్ కూడా మార్చి మరి మీకు పద్యాలు, సామెతలు, ఇంకా కావాల్సినవి అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మరో పద్యం తీసుకొచ్చాను, ఆ పద్యం ఏంటో చూద్దాం. పద్యము భావము. పద్యము భావం. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, హీన గుణము వాని నిలు సేర నిచ్చిన. నిలుసేరనిచ్చిన అంటే ఇల్లు చేరనిస్తే అన్నమాట. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఏమవుతుందంట, ఎంత వానికైనా నిడుముగలుగు. ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు జయదా. విశ్వదాభిరామ
వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుగుజొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట దీని భావము తెలిసేసుకుందామా? తాత్పర్యం. దీని భావమేమి నీరజాక్ష? ఓ వేమ, ఇది కామనే కదా, ఇది మనకి ముందే వచ్చేస్తుంది చెప్పకపోయినా కూడా. ఎందుకంటే మనం ప్రతి పద్యానికి భావానికి ముందు ఇది రాసుకుంటూ ఉన్నాం కదా, ప్రతి పద్యానికి రాసుకుంటున్నాం. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాని అంటే ఒక గొప్పవాడు అయితేనే కదా అసలు చేరనిస్తాడు. బాధలు కలుగును. ఎంత గొప్పవాడైతే ఒక హీనుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. గొప్పవాడు అవ్వబట్టే, గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోగలరు అన్నమాట. అది ఎట్లనగా కడుపులో ఈగ ప్రవేశించి, బాబాయ్ కడుపులో ఈగ దొరికితే ఇంకేమన్నా ఉందా? తలుచుకుంటే భయం ఎట్లా? కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. ఎలాట? అమ్మ బాబోయ్, కడుపులో ఈగ దూరిందంటే ఇంక అసలు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా చాలా. అది ఈ పద్యం దేనికి ఉదాహరణగా చెప్తున్నారు? హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేరనిచ్చినచో
ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాడినైనా సరే వాడు చెడ్డవాడు, ఆల్రెడీ వాడు చెడ్డవాడు. వాడు ఏమన్నా మారుతాడేమో అని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు. ఎంత గొప్పవాళ్ళైనాను కాదు, గొప్పవాళ్ళు అయితేనే అలాంటి వాళ్ళని కూడా మార్చాలి అనే భావన ఉండి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. అయినా పెట్టిన దగ్గర నుంచి అంటారు చూసారా, కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారుతుందా అన్నట్టుగా, కుక్కతో ఒక వంకరే కదా ఎంత దువ్వినా అన్నట్టుగా, ఎలుక తెచ్చి ఏడాది బతికినా నల్లగానే ఉంటుంది కానీ తెల్లగా కాదు కదా. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అలాగే చెడ్డ గుణములు కలవాడికి, ఆల్రెడీ వాడికి చెడ్డ గుణములు ఉన్నాయి, వాడికి మారే స్వభావం అనేది లేదు అని తెలిసిపోయినా కూడా ఒక మంచివాడు, ఎంతో గొప్పవాడు తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి తన తినే దాంట్లో అతనికి పెట్టి బట్టలు కొనిచ్చి ఎంత గొప్పగా ఇతన్ని తీర్చిదిద్దుతామనే ఉద్దేశంతో మంచి స్వభావంతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా వాడి గుణం మారుతుందా? ఎంత గొప్పవానికైనాను బాధలు కలుగును. ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నాను రా దేవుడా అనుకునేటట్టు చేస్తాడనమాట. అంతేగాని వాడి గుణం మార్చుకోడు. మంచిగా ఫుడ్ దొరుకుతుంది, మంచిగా మనకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, ఇంకా ఏమైనా కావాలి, ఇది సరిపోదు, ఫ్రీగా మనకు అన్నీ దొరుకుతున్నాయి కానీ ఇంకా కావాలి అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో అంతా రచ్చరచ్చ చేసి ఉన్నవన్నీ దోచేసి ఏదో ఒక విధంగా మానసికంగా వాళ్ళని, ఆర్థికంగా, శారీరకంగా ఎవరైతే మనకి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని కొంగదీసే వరకు కూడా నిద్రపోరు అన్నమాట. కాబట్టి ఎంత గొప్పవాడైనా సరే బాధలు కలుగుతాయి. ఒక చెడ్డవాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన వాడిని మారుద్దామని మనం అనుకుంటాం, కానీ మనమే బాధలు పడాల్సి వస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా కడుపులో ఈగ ప్రవేశించి, అబ్బో కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎప్పుడన్నా చూడండి, మనం అన్నం తినేటప్పుడు సడన్గా ఒక దోమ కానీ ఏదన్నా నోట్లోకి వెళ్ళిపోతే ఎంతసేపు దాన్ని కక్కే వరకు మనం ఎంత బాధపడతామో. కడుపులో సంగతి వదిలేయండి, ఇక్కడ గొంతులోనే ఉంటుంది, అది ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది కూడా. అయినా మనం ఇంకా ఉందనే భావంతో ఉంటాము, కప్పుతూ ఉంటాము, నానా నోట్లో వేడి పెట్టేసి దాన్ని బయటికి తీసాము లేదా చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటిది కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎలా ఉంటుందట, కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయి. అంతే కదా, కడుపులో ఈగ అదేమో బతికే ఉంటుంది, మన అన్నమేమో మామూలుగా తినేస్తూ ఉంటుంది. అది బతికుంటే దానికి ఏం చేయాలో ఎటు పోవాలో తెలియక కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ మనకి కడుపు నొప్పి వచ్చేసి అసలు ఏం జరిగిందో తెలియదు, అది ఈగ అనే సంగతి మనకి తెలియదు. కానీ లోపల ఏదో కదులుతూ ఉన్నట్టుండి చాలా బాధ అనుభవించి కడుపు నొప్పి వచ్చి ఆఖరికి వాంతి అయ్యే వరకు కూడా ఈగ వదిలిపెట్టదనమాట. అంతే కదా, వాంతి అయితేనే కదా అది కూడా బయటకు వస్తుంది, దానికి బయటికి రావాలనే ఉంటుంది, దానికే మన కడుపులో ఉండి మనల్ని బాధ పెట్టాలనే ఉండదు. కానీ లోపల దూరిన ఈగ వలన మనం ఎంత బాధపడి తిన్న అన్నం అంతనూ వాంతి చేసుకునే వరకు ఎంత కష్టపడతామో, ఎంత బాధపడతామో. ఒక దుర్మార్గుణ్ణి తీసుకొచ్చి మన దగ్గర చేర్చుకోవడం కూడా అంత బాధకి గురి చేస్తుంది అని వేమన గారు ఎంతో చక్కగా అందమైన పద్యంలో ఎంతో అర్థవంతంగా మనకి తెలియచేసినందుకు మనమందరం ధన్యులం. వైట్ బోర్డు, బ్లాక్ పెన్ను తీసుకుని మళ్ళీ వచ్చేసా మీకు మరో పద్యం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. వైట్ బోర్డు పెన్నుతో రెడీ అయిపోయిన ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్. ఒకరోజు బ్లూ పెన్, ఒకరోజు బ్లాక్ పెన్ వాడుతున్నాను అన్నమాట. మరి ఒకే కలర్ అయితే బోర్ కొట్టేకుండా ఉండడం కోసం కలర్స్ కూడా మార్చి మరి మీకు పద్యాలు, సామెతలు, ఇంకా కావాల్సినవి అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మరో పద్యం తీసుకొచ్చాను, ఆ పద్యం ఏమిటో చూద్దాం. పద్యము భావము. పద్యము భావం. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, హీన గుణము వాని నిలు సేర
నిచ్చిన నిలుసేరనిచ్చిన అంటే ఇల్లు చేరనిస్తే అన్నమాట. హీన గుణము వాణి నిలుసేరనిచ్చిన ఏమవుతుందంట, ఎంత వానికైనా నిడుముగలుగు, ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా, ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు జయదా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము కలుగు, ఈగ కడుగు జొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట దీని భావము తెలిసేసుకుందామా? తాత్పర్యం. దీని భావమేమి నీరజాక్ష? ఓ వేమా, ఇది కామనే కదా, ఇది మనకి ముందే వచ్చేస్తుంది చెప్పకపోయినా కూడా. ఎందుకంటే మనం ప్రతి పద్యానికి భావానికి ముందు ఇది రాసుకుంటూ ఉన్నాం కదా, ప్రతి పద్యానికి రాసుకుంటున్నాం. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా, సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవానికి అంటే ఒక గొప్పవాడు అయితేనే కదా అసలు చేరనిస్తాడు. బాధలు కలుగును. ఎంత గొప్పవాడైతే ఒక హీనుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. గొప్పవాడు అవ్వబట్టే, గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోగలరు అన్నమాట. అది ఎట్లనగా, కడుపులో ఈగ ప్రవేశించి, బాబాయ్ కడుపులో ఈగ దొరికితే ఇంకేమన్నా ఉందా? తలుచుకుంటేనే భయం. ఎట్లా? కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. బాధ పెట్టి తిన్న
అన్నమంతను వాంతి అగునట్లు ఎలాట అమ్మ బాబోయ్, కడుపులో ఈగ దూరిందంటే ఇంక అసలు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా చాలా. అది ఈ పద్యం దేనికి ఉదాహరణగా చెప్తున్నారు? హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము కలుగు, ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాడినైనా సరే వాడు చెడ్డవాడు, ఆల్రెడీ వాడు చెడ్డవాడు, వాడు ఏమన్నా మారతాడేమో అని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు? ఎంత గొప్పవాళ్ళైనాను కాదు, గొప్పవాళ్ళు అయితేనే అలాంటి వాళ్ళని కూడా మార్చాలి అనే భావన ఉండి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. అయినా పెట్టిన దగ్గర నుంచి అంటారు చూసారా, కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారుతుందా అన్నట్టుగా, కుక్కతో ఒక వంకరే కదా ఎంత దువ్వినా అన్నట్టుగా, ఎలుక తెచ్చి ఏడాది ఉతికినా నల్లగానే ఉంటుంది కానీ తెల్లగా కాదు కదా. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అలాగే చెడ్డ గుణములు కలవాడికి ఆల్రెడీ వాడికి చెడ్డ గుణములు ఉన్నాయి, వాడికి మారే స్వభావం అనేది లేదు అని తెలిసిపోయినా కూడా ఒక మంచివాడు, ఎంతో గొప్పవాడు తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి తన తినే దాంట్లో అతనికి పెట్టి బట్టలు కొనిచ్చి ఎంత గొప్పగా ఇతన్ని తీర్చిదిద్దుతామనే ఉద్దేశంతో మంచి స్వభావంతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా వాడి గుణం మారుతుందా? ఎంత గొప్పవానికైనాను బాధలు కలుగును. ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నాను రా దేవుడా అనుకునేటట్టు చేస్తాడనమాట. అంతేగాని వాడి గుణం మార్చుకోడు. మంచిగా ఫుడ్ దొరుకుతుంది, మంచిగా మనకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, ఇంకా ఏమైనా కావాలి, ఇది సరిపోదు, ఫ్రీగా మనకు అన్నీ దొరుకుతున్నాయి కానీ ఇంకా కావాలి అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో అంతా రచ్చరచ్చ చేసి ఉన్నవన్నీ దోచేసి ఏదో ఒక విధంగా మానసికంగా వాళ్ళని, ఆర్థికంగా, శారీరకంగా ఎవరైతే మనకి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని కుంగదీసే వరకు కూడా నిద్రపోరు అన్నమాట. కాబట్టి ఎంత గొప్పవాడైనా సరే బాధలు కలుగుతాయి. ఒక చెడ్డవాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన వాడిని మారుద్దామని మనం అనుకుంటాం, కానీ మనమే బాధలు పడాల్సి వస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా కడుపులో ఈగ ప్రవేశించి, అబ్బో కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎప్పుడన్నా చూడండి, మనం అన్నం తినేటప్పుడు సడన్గా ఒక దోమ కానీ ఏదన్నా నోట్లోకి వెళ్ళిపోతే ఎంతసేపు దాన్ని కక్కే వరకు మనం ఎంత బాధపడతాము. కడుపులో సంగతి వదిలేయండి, ఇక్కడ గొంతులోనే ఉంటుంది, అది ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది కూడా. అయినా మనం ఇంకా ఉందనే భావంతోటే ఉంటాము, కప్పుతూ ఉంటాము, నానా నోట్లో వేడి పెట్టేసి దాన్ని బయటికి తీసాం లేదా చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటిది కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎలా ఉంటుందట, కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయి. అంతే కదా, కడుపులో ఈగ అదేమో బతికే ఉంటుంది, మన అన్నమేమో మామూలుగా తినేస్తూ ఉంటుంది. అది బతికుంటే దానికి ఏం చేయాలో ఎటు పోవాలో తెలియక కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ మనకి కడుపు నొప్పి వచ్చేసి అసలు ఏం జరిగిందో తెలియదు, అది ఈగ అనే సంగతి మనకి తెలియదు. కానీ లోపల ఏదో కదులుతూ ఉన్నట్టుండి చాలా బాధ అనుభవించి కడుపు నొప్పి వచ్చి ఆఖరికి వాంతి అయ్యే వరకు కూడా ఈగ వదిలిపెట్టదనమాట. అంతే కదా, వాంతి అయితేనే కదా అది కూడా బయటకు వస్తుంది, దానికి బయటికి రావాలనే ఉంటుంది, దానికే మన కడుపులో ఉండి మనల్ని బాధ పెట్టాలనే ఉండదు. కానీ లోపల దూరిన ఈగ వలన మనం ఎంత బాధపడి తిన్న అన్నం అంతనూ వాంతి చేసుకునే వరకు ఎంత కష్టపడతామో, ఎంత బాధపడతామో, ఒక దుర్మార్గుణ్ణి తీసుకొచ్చి మన దగ్గర చేర్చుకోవడం కూడా అంత బాధకి గురి చేస్తుంది అని వేమన గారు ఎంతో చక్కగా అందమైన పద్యంలో ఎంతో అర్థవంతంగా మనకి తెలియచేసినందుకు మనమందరం ధన్యులం.
వైట్ బోర్డు బ్లాక్ పెన్ను తీసుకుని మళ్ళీ వచ్చేసాను మీకు మరో పద్యం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. వైట్ బోర్డు పెన్నుతో రెడీ అయిపోయిన ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్. ఒకరోజు బ్లూ పెన్, ఒకరోజు బ్లాక్ పెన్ వాడుతున్నాను అన్నమాట. మరి ఒకే కలర్ అయితే బోర్ కొట్టేయకుండా ఉండడం కోసం కలర్స్ కూడా మార్చి మరి మీకు పద్యాలు, సామెతలు, ఇంకా కావాల్సినవి అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మరో పద్యం తీసుకొచ్చాను. ఆ పద్యం ఏమిటో చూద్దాం. పద్యము భావము. పద్యము భావము. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, హీన గుణము వాని నిలు సేర నిచ్చిన. నిలుసేరనిచ్చిన అంటే ఇల్లు చేరనిస్తే అన్నమాట. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఏమవుతుందంట? ఎంత వానికైనా నిడుముగలుగు. ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు జయదా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుగు జొచ్చి ఇట్టట్టు చేయదా. విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట దీని భావము తెలిసేసుకుందామా? తాత్పర్యం. దీని భావమేమి నీరజాక్ష. ఓ వేమా, ఇది కామనే కదా, ఇది మనకి ముందే వచ్చేస్తుంది చెప్పకపోయినా కూడా. ఎందుకంటే మనం ప్రతి పద్యానికి భావానికి ముందు ఇది రాసుకుంటూ ఉన్నాం కదా, ప్రతి పద్యానికి రాసుకుంటున్నాం. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాని అంటే ఒక గొప్పవాడు అయితేనే కదా అసలు చేరనిస్తాడు.
బాధలు కలుగును. ఎంత గొప్పవాడైతే ఒక హీనుండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. గొప్పవాడు అవ్వబట్టే, గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోగలరు అన్నమాట. అది ఎట్లనగా, కడుపులో ఈగ ప్రవేశించి, బాబాయ్ కడుపులో ఈగ దొరికితే ఇంకేమన్నా ఉందా? తలుచుకుంటేనే భయం. ఎట్లా? కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు ఎలాట? అమ్మ బాబోయ్, కడుపులో ఈగ దూరిందంటే ఇంక అసలు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా చాలా. అది ఈ పద్యం దేనికి ఉదాహరణగా చెప్తున్నారు? హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాడినైనా సరే వాడు చెడ్డవాడు, ఆల్రెడీ వాడు చెడ్డవాడు. వాడు ఏమన్నా మారతాడేమో అని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు? ఎంత గొప్పవాళ్ళైనాను కాదు, గొప్పవాళ్ళు అయితేనే అలాంటి వాళ్ళని కూడా మార్చాలి అనే భావన ఉండి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. అయినా పెట్టిన దగ్గర నుంచి అంటారు చూసారా, కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారుతుందా అన్నట్టుగా, కుక్కతో ఒక వంకరే కదా ఎంత దువ్వినా అన్నట్టుగా, ఎలుక తెచ్చి ఏడాది బతికినా నల్లగానే ఉంటుంది కానీ తెల్లగా కాదు కదా. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అలాగే చెడ్డ గుణములు కలవాడికి, ఆల్రెడీ వాడికి చెడ్డ గుణములు ఉన్నాయి, వాడికి మారే స్వభావం అనేది లేదు అని తెలిసిపోయినా కూడా ఒక మంచివాడు, ఎంతో గొప్పవాడు తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి తన తినే దాంట్లో అతనికి పెట్టి బట్టలు కొనిచ్చి ఎంత గొప్పగా ఇతన్ని తీర్చిదిద్దుతామనే ఉద్దేశంతో మంచి స్వభావంతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా వాడి గుణం మారుతుందా? ఎంత గొప్పవానికైనాను బాధలు కలుగును. ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నాడు దేవుడా అనుకునేటట్టు చేస్తాడనమాట. అంతేగాని వాడి గుణం మార్చుకోడు. మంచిగా ఫుడ్ దొరుకుతుంది, మంచిగా మనకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, ఇంకా ఏమైనా కావాలి, ఇది సరిపోదు, ఫ్రీగా మనకు అన్నీ దొరుకుతున్నాయి కానీ ఇంకా కావాలి అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో అంతా రచ్చరచ్చ చేసి ఉన్నవన్నీ దోచేసి ఏదో ఒక విధంగా మానసికంగా వాళ్ళని, ఆర్థికంగా, శారీరకంగా ఎవరైతే మనకి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని కుంగదీసే వరకు కూడా నిద్రపోరు అన్నమాట. కాబట్టి ఎంత గొప్పవాడైనా సరే బాధలు కలుగుతాయి. ఒక చెడ్డవాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన వాడిని మారుద్దామని మనం అనుకుంటాం, కానీ మనమే బాధలు పడాల్సి వస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా కడుపులో ఈగ ప్రవేశించి, అబ్బో కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎప్పుడన్నా చూడండి, మనం అన్నం తినేటప్పుడు సడన్గా ఒక దోమ కానీ ఏదన్నా నోట్లోకి వెళ్ళిపోతే ఎంతసేపు దాన్ని కక్కే వరకు మనం ఎంత బాధపడతామో. కడుపులో సంగతి వదిలేయండి, ఇక్కడ గొంతులోనే ఉంటుంది, అది ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది కూడా. అయినా మనం ఇంకా ఉందనే భావంతో ఉంటాము, కప్పుతూ ఉంటాము, నానా నోట్లో వేడి పెట్టేసి దాన్ని బయటికి తీసాము లేదా చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటిది కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎలా ఉంటుందట?
కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయి. అంతే కదా, కడుపులో ఈగ అదేమో బతికే ఉంటుంది, మన అన్నమేమో మామూలుగా తినేస్తూ ఉంటుంది. అది బతికుంటే దానికి ఏం చేయాలో ఎటు పోవాలో తెలియక కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ మనకి కడుపు నొప్పి వచ్చేసి అసలు ఏం జరిగిందో తెలియదు, అది ఈగ అనే సంగతి మనకి తెలియదు. కానీ లోపల ఏదో కదులుతూ ఉన్నట్టుండి చాలా బాధ అనుభవించి కడుపు నొప్పి వచ్చి ఆఖరికి వాంతి అయ్యే వరకు కూడా ఈగ వదిలిపెట్టదనమాట. అంతే కదా, వాంతి అయితేనే కదా అది కూడా బయటకు వస్తుంది, దానికి బయటికి రావాలనే ఉంటుంది, దానికే మన కడుపులో ఉండి మనల్ని బాధ పెట్టాలనే ఉండదు. కానీ లోపల దూరిన ఈగ వలన మనం ఎంత బాధపడి తిన్న అన్నం అంతనూ వాంతి చేసుకునే వరకు ఎంత కష్టపడతామో, ఎంత బాధపడతామో, ఒక దుర్మార్గుణ్ణి తీసుకొచ్చి మన దగ్గర చేర్చుకోవడం కూడా అంత బాధకి గురి చేస్తుంది అని వేమన గారు ఎంతో చక్కగా అందమైన పద్యంలో ఎంతో అర్థవంతంగా మనకి తెలియచేసినందుకు మనమందరం ధన్యులం. వైట్ బోర్డు, బ్లాక్ పెన్ను తీసుకుని మళ్ళీ వచ్చేసాను మీకు మరో పద్యం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. వైట్ బోర్డు పెన్నుతో రెడీ అయిపోయిన ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్. ఒకరోజు బ్లూ పెన్, ఒకరోజు బ్లాక్ పెన్ వాడుతున్నాను అన్నమాట. మరి ఒకే కలర్ అయితే బోర్ కొట్టేయకుండా ఉండడం కోసం కలర్స్ కూడా మార్చి మరి మీకు పద్యాలు, సామెతలు, ఇంకా కావాల్సినవి అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మరో పద్యం తీసుకొచ్చాను, ఆ పద్యం ఏమిటో చూద్దాం. పద్యము భావము. పద్యము భావము. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, హీన గుణము వాని నిలు సేర నిచ్చిన. నిలుసేరనిచ్చిన అంటే ఇల్లు చేరనిస్తే అన్నమాట. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఏమవుతుందంట, ఎంత వానికైనా నిడుముగలుగు, ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా, ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు జయదా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, ఎంత వానికైనా నిడుము కలుగు, ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా, విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట దీని భావము తెలిసేసుకుందామా? తాత్పర్యం. దీని భావమేమి నీరజాక్ష, ఓ వేమా. ఇది కామనే కదా, ఇది మనకి ముందే వచ్చేస్తుంది చెప్పకపోయినా కూడా. ఎందుకంటే మనం ప్రతి పద్యానికి భావానికి ముందు ఇది రాసుకుంటూ ఉన్నాం కదా, ప్రతి పద్యానికి రాసుకుంటున్నాం. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా,
సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవానికి అంటే ఒక గొప్పవాడు అయితేనే కదా అసలు చేరనిస్తాడు. బాధలు కలుగును. ఎంత గొప్పవాడైతే ఒక హీనుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. గొప్పవాడు అవ్వబట్టే, గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోగలరన్నమాట. అది ఎట్లనగా, కడుపులో ఈగ ప్రవేశించి, బాబాయ్ కడుపులో ఈగ దొరికితే ఇంకేమన్నా ఉందా? తలుచుకుంటేనే భయం. ఎట్లా? కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. ఎలాట? అమ్మ బాబోయ్, కడుపులో ఈగ దూరిందంటే ఇంక అసలు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా చాలా. అది ఈ పద్యం దేనికి ఉదాహరణగా చెప్తున్నారు? హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాడినైనా సరే వాడు చెడ్డవాడు, ఆల్రెడీ వాడు చెడ్డవాడు. వాడు ఏమన్నా మారతాడేమో అని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు? ఎంత గొప్పవాళ్ళు అయినను కాదు, గొప్పవాళ్ళు అయితేనే అలాంటి వాళ్ళని కూడా మార్చాలి అనే భావన ఉండి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. అయినా పెట్టిన దగ్గర నుంచి అంటారు చూసారా, కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారుతుందా అన్నట్టుగా, కుక్కతో ఒక వంకరే కదా ఎంత దువ్వినా అన్నట్టుగా, ఎలుక తెచ్చి ఏడాది బతికినా నల్లగానే ఉంటుంది అని తెల్లగా కాదు కదా. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అలాగే చెడ్డ గుణములు కలవాడికి ఆల్రెడీ వాడికి చెడ్డ గుణములు ఉన్నాయి, వాడికి మారే స్వభావం అనేది లేదు అని తెలిసిపోయినా కూడా ఒక మంచివాడు, ఎంతో గొప్పవాడు తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి తన తినే దాంట్లో అతనికి పెట్టి బట్టలు కొనిచ్చి ఎంత గొప్పగా ఇతన్ని తీర్చిదిద్దుతామనే ఉద్దేశంతో మంచి స్వభావంతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా వాడి గుణం మారుతుందా? ఎంత గొప్పవానికైనాను బాధలు కలుగును.
ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నాను రా దేవుడా అనుకునేటట్టు చేస్తాడనమాట. అంతేగాని వాడి గుణం మార్చుకోడు. మంచిగా ఫుడ్ దొరుకుతుంది, మంచిగా మనకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, ఇంకా ఏమైనా కావాలి, ఇది సరిపోదు, ఫ్రీగా మనకు అన్నీ దొరుకుతున్నాయి కానీ ఇంకా కావాలి అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో అంతా రచ్చరచ్చ చేసి ఉన్నవన్నీ దోచేసి ఏదో ఒక విధంగా మానసికంగా వాళ్ళని, ఆర్థికంగా, శారీరకంగా ఎవరైతే మనకి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని కొంగదీసే వరకు కూడా నిద్రపోరు అన్నమాట. కాబట్టి ఎంత గొప్పవాడైనా సరే బాధలు కలుగుతాయి. ఒక చెడ్డవాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన వాడిని మారుద్దామని మనం అనుకుంటాం, కానీ మనమే బాధలు పడాల్సి వస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా కడుపులో ఈగ ప్రవేశించి, అబ్బో కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎప్పుడన్నా చూడండి, మనం అన్నం తినేటప్పుడు సడన్గా ఒక దోమ కానీ ఏదన్నా నోట్లోకి వెళ్ళిపోతే ఎంతసేపు దాన్ని కక్కే వరకు మనం ఎంత బాధపడతామో. కడుపులో సంగతి వదిలేయండి, ఇక్కడ గొంతులోనే ఉంటుంది, అది ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది కూడా, అయినా మనం ఇంకా ఉందనే భావంతో ఉంటాము, కప్పుతో ఉంటాము, నానా నోట్లో వేడి పెట్టేసి దాన్ని బయటికి తీసాం లేదా చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటిది కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎలా ఉంటుందట, కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయి. అంతే కదా, కడుపులో ఈగ అదేమో బతికే ఉంటుంది, మన అన్నమేమో మామూలుగా తినేస్తూ ఉంటుంది, అది బతికుంటే దానికి ఏం చేయాలో ఎటు పోవాలో తెలియక కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ మనకి కడుపు నొప్పి వచ్చేసి అసలు ఏం జరిగిందో తెలియదు, అది ఈగ అనే సంగతి మనకి తెలియదు, కానీ లోపల ఏదో కదులుతూ ఉన్నట్టుండి చాలా బాధ అనుభవించి కడుపు నొప్పి వచ్చి ఆఖరికి వాంతి అయ్యే వరకు కూడా ఈగ వదిలిపెట్టదనమాట. అంతే కదా, వాంతి అయితేనే కదా అది కూడా బయటకు వస్తుంది, దానికి బయటికి రావాలనే ఉంటుంది, దానికే మన కడుపులో ఉండి మనల్ని బాధ పెట్టాలనే ఉండదు. కానీ లోపల దూరిన ఈగ వలన మనం ఎంత బాధపడి తిన్న అన్నం అంతనూ వాంతి చేసుకునే వరకు ఎంత కష్టపడతామో, ఎంత బాధపడతామో, ఒక దుర్మార్గుణ్ణి తీసుకొచ్చి మన దగ్గర చేర్చుకోవడం కూడా అంత బాధకి గురి చేస్తుంది అని వేమన గారు ఎంతో చక్కగా అందమైన పద్యంలో ఎంతో అర్థవంతంగా మనకి తెలియచేసినందుకు మనమందరం ధన్యులం. వైట్ బోర్డు, బ్లాక్ పెన్ను తీసుకుని మళ్ళీ వచ్చేసాను మీకు మరో పద్యం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. వైట్ బోర్డు పెన్నుతో రెడీ అయిపోయిన ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్, ఒకరోజు బ్లూ పెన్, ఒకరోజు బ్లాక్ పెన్ వాడుతున్నాను అన్నమాట. మరి ఒకే కలర్ అయితే బోర్ కొట్టేయకుండా ఉండడం కోసం కలర్స్ కూడా మార్చి మరి మీకు పద్యాలు, సామెతలు, ఇంకా కావాల్సినవి అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మరో పద్యం తీసుకొచ్చాను, ఆ పద్యం ఏమిటో చూద్దాం. పద్యము భావము. పద్యము భావం. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, హీన గుణము వాని నిలు సేర నిచ్చిన. నిలుసేరనిచ్చిన అంటే ఇల్లు చేరనిస్తే అన్నమాట. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఏమవుతుందంట, ఎంత వానికైనా నిడుముగలుగు, ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా, ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు జయదా విశ్వదాభిరామ.
వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుగుజొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట దీని భావము తెలిసేసుకుందామా? తాత్పర్యం. దీని భావమేమి నీరజాక్ష? ఓ వేమ, ఇది కామనే కదా, ఇది మనకి ముందే వచ్చేస్తుంది చెప్పకపోయినా కూడా. ఎందుకంటే మనం ప్రతి పద్యానికి భావానికి ముందు ఇది రాసుకుంటూ ఉన్నాం కదా, ప్రతి పద్యానికి రాసుకుంటున్నాం. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాని అంటే ఒక గొప్పవాడు అయితేనే కదా అసలు చేరనిస్తాడు. బాధలు కలుగును. ఎంత గొప్పవాడైతే ఒక హీనుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. గొప్పవాడు అవ్వబట్టే, గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోగలరు అన్నమాట. అది ఎట్లనగా కడుపులో ఈగ ప్రవేశించి, బాబాయ్ కడుపులో ఈగ దొరికితే ఇంకేమన్నా ఉందా? తలుచుకుంటేనే భయం. ఎట్లా? కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. ఎలాట? అమ్మ బాబోయ్, కడుపులో ఈగ దూరిందంటే ఇంక అసలు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా చాలా. అది ఈ పద్యం దేనికి ఉదాహరణగా చెప్తున్నారు? హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో
ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాడినైనా సరే వాడు చెడ్డవాడు, ఆల్రెడీ వాడు చెడ్డవాడు. వాడు ఏమన్నా మారతాడేమో అని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు. ఎంత గొప్పవాళ్ళైనాను కాదు, గొప్పవాళ్ళు అయితేనే అలాంటి వాళ్ళని కూడా మార్చాలి అనే భావన ఉండి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. అయినా పెట్టిన దగ్గర నుంచి అంటారు చూసారా, కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారుతుందా అన్నట్టుగా, కుక్కతో ఒక వంకరే కదా ఎంత దువ్వినా అన్నట్టుగా, ఎలుక తెచ్చి ఏడాది బతికినా నల్లగానే ఉంటుంది అని తెల్లగా కాదు కదా. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అలాగే చెడ్డ గుణములు కలవాడికి, ఆల్రెడీ వాడికి చెడ్డ గుణములు ఉన్నాయి, వాడికి మారే స్వభావం అనేది లేదు అని తెలిసిపోయినా కూడా ఒక మంచివాడు, ఎంతో గొప్పవాడు తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి తన తినే దాంట్లో అతనికి పెట్టి బట్టలు కొనిచ్చి ఎంత గొప్పగా ఇతన్ని తీర్చిదిద్దుతామనే ఉద్దేశంతో మంచి స్వభావంతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా వాడి గుణం మారుతుందా? ఎంత గొప్పవానికైనాను బాధలు కలుగు. ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నాను దేవుడా అనుకునేటట్టు చేస్తాడనమాట. అంతేగాని వాడి గుణం మార్చుకోడు. మంచిగా ఫుడ్ దొరుకుతుంది, మంచిగా మనకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, ఇంకా ఏమైనా కావాలి, ఇది సరిపోదు, ఫ్రీగా మనకు అన్నీ దొరుకుతున్నాయి కానీ ఇంకా కావాలి అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో అంతా రచ్చరచ్చ చేసి ఉన్నవన్నీ దోచేసి ఏదో ఒక విధంగా మానసికంగా వాళ్ళని, ఆర్థికంగా, శారీరకంగా ఎవరైతే మనకి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని కొంగదీసే వరకు కూడా నిద్రపోరు అన్నమాట. కాబట్టి ఎంత గొప్పవాడైనా సరే బాధలు కలుగుతాయి. ఒక చెడ్డవాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన వాడిని మారుద్దామని మనం అనుకుంటాం, కానీ మనమే బాధలు పడాల్సి వస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా కడుపులో ఈగ ప్రవేశించి, అబ్బో కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎప్పుడన్నా చూడండి, మనం అన్నం తినేటప్పుడు సడన్గా ఒక దోమ కానీ ఏదన్నా నోట్లోకి వెళ్ళిపోతే ఎంతసేపు దాన్ని కక్కే వరకు మనం ఎంత బాధపడతామో. కడుపులో సంగతి వదిలేయండి, ఇక్కడ గొంతులోనే ఉంటుంది, అది ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది కూడా. అయినా మనం ఇంకా ఉందనే భావంతో ఉంటాము, కప్పుతూ ఉంటాము, నానా నోట్లో వేడి పెట్టేసి దాన్ని బయటికి తీసాము లేదా చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటిది కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎలా ఉంటుందట, కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయి. అంతే కదా, కడుపులో ఈగ అదేమో బతికే ఉంటుంది, మన అన్నమేమో మామూలుగా తినేస్తూ ఉంటుంది. అది బతికుంటే దానికి ఏం చేయాలో ఎడిపోవాలో తెలియక కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ మనకి కడుపు నొప్పి వచ్చేసి అసలు ఏం జరిగిందో తెలియదు, అది ఈగ అనే సంగతి మనకి తెలియదు. కానీ లోపల ఏదో కదులుతూ ఉన్నట్టుండి చాలా బాధ అనుభవించి కడుపు నొప్పి వచ్చి ఆఖరికి వాంతి అయ్యే వరకు కూడా ఈగ వదిలిపెట్టదనమాట. అంతే కదా, వాంతి అయితేనే కదా అది కూడా బయటకు వస్తుంది, దానికి బయటికి రావాలనే ఉంటుంది, దానికే మన కడుపులో ఉండి మనల్ని బాధ పెట్టాలనే ఉండదు. కానీ లోపల దూరిన ఈగ వలన మనం ఎంత బాధపడి తిన్న అన్నం అంతనూ వాంతి చేసుకునే వరకు ఎంత కష్టపడతామో, ఎంత బాధపడతామో. ఒక దుర్మార్గుణ్ణి తీసుకొచ్చి మన దగ్గర చేర్చుకోవడం కూడా అంత బాధకి గురి చేస్తుంది అని వేమన గారు ఎంతో చక్కగా అందమైన పద్యంలో ఎంతో అర్థవంతంగా మనకి తెలియచేసినందుకు మనమందరం ధన్యులం. వైట్ బోర్డు, బ్లాక్ పెన్ను తీసుకుని మళ్ళీ వచ్చేసా మీకు మరో పద్యం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. వైట్ బోర్డు పెన్నుతో రెడీ అయిపోయిన ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్. ఒకరోజు బ్లూ పెన్, ఒకరోజు బ్లాక్ పెన్ వాడుతున్నాను అన్నమాట. మరి ఒకే కలర్ అయితే బోర్ కొట్టేయకుండా ఉండడం కోసం కలర్స్ కూడా మార్చి మరి మీకు పద్యాలు, సామెతలు, ఇంకా కావాల్సినవి అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మరో పద్యం తీసుకొచ్చాను, ఆ పద్యం ఏమిటో చూద్దాం. పద్యము భావము. పద్యము భావం. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన, హీన గుణము వాని నిలు సేర
నిలుసేరనిచ్చిన అంటే ఇల్లు చేరనిస్తే అన్నమాట. హీన గుణమవాని నిలుసేరనిచ్చిన ఏమవుతుందంట, ఎంత వానికైనా నిడుముగలుగు, ఎంత వానికైనా నిడుము కలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా, ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు జయదా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము కలుగు, ఈగ కడుగు జొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట దీని భావము తెలిసేసుకుందామా? తాత్పర్యం. దీని భావమేమి నీరజాక్ష? ఓ వేమా, ఇది కామనే కదా, ఇది మనకి ముందే వచ్చేస్తుంది చెప్పకపోయినా కూడా. ఎందుకంటే మనం ప్రతి పద్యానికి భావానికి ముందు ఇది రాసుకుంటూ ఉన్నాం కదా, ప్రతి పద్యానికి రాసుకుంటున్నాం. సమస్త భోగములు ఇచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా, సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాని అంటే ఒక గొప్పవాడు అయితేనే కదా అసలు చేరనిస్తాడు. బాధలు కలుగును. ఎంత గొప్పవాడైతే ఒక హీనుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. గొప్పవాడు అవ్వబట్టే, గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోగలరు అన్నమాట. అది ఎట్లనగా, కడుపులో ఈగ ప్రవేశించి, బాబాయ్ కడుపులో ఈగ దొరికితే ఇంకేమన్నా ఉందా? తలుచుకుంటే భయం ఎట్లా? కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయును. బాధ పెట్టి తిన్న
అన్నమంతను వాంతి అగునట్లు ఎలాటా అమ్మ బాబోయ్, కడుపులో ఈగ దూరిందంటే ఇంక అసలు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా చాలా. అది ఈ పద్యం దేనికి ఉదాహరణగా చెప్తున్నారు? హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము కలుగు, ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చెడ్డ గుణములు కలవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేరనిచ్చినచో ఎంత గొప్పవానికైనను బాధలు కలుగును. ఎంత గొప్పవాడినైనా సరే వాడు చెడ్డవాడు, ఆల్రెడీ వాడు చెడ్డవాడు, వాడు ఏమన్నా మారతాడేమో అని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు? ఎంత గొప్పవాళ్ళైనాను కాదు, గొప్పవాళ్ళు అయితేనే అలాంటి వాళ్ళని కూడా మార్చాలి అనే భావన ఉండి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. అయినా పెట్టిన దగ్గర నుంచి అంటారు చూసారా, కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారుతుందా అన్నట్టుగా, కుక్కతో ఒక వంకరే కదా ఎంత దువ్వినా అన్నట్టుగా, ఎలుక తెచ్చి ఏడాది ఉతికినా నల్లగానే ఉంటుంది కానీ తెల్లగా కాదు కదా. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అలాగే చెడ్డ గుణములు కలవాడికి, ఆల్రెడీ వాడికి చెడ్డ గుణములు ఉన్నాయి, వాడికి మారే స్వభావం అనేది లేదు అని తెలిసిపోయినా కూడా ఒక మంచివాడు, ఎంతో గొప్పవాడు తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి తన తినే దాంట్లో అతనికి పెట్టి బట్టలు కొనిచ్చి ఎంత గొప్పగా ఇతన్ని తీర్చిదిద్దుతామనే ఉద్దేశంతో మంచి స్వభావంతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా వాడి గుణం మారుతుందా? ఎంత గొప్పవానికైనాను బాధలు కలుగును. ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నాను రా దేవుడా అనుకునేటట్టు చేస్తాడనమాట. అంతేగాని వాడి గుణం మార్చుకోడు. మంచిగా ఫుడ్ దొరుకుతుంది, మంచిగా మనకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, ఇంకా ఏమైనా కావాలి, ఇది సరిపోదు, ఫ్రీగా మనకు అన్నీ దొరుకుతున్నాయి కానీ ఇంకా కావాలి అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో అంతా రచ్చరచ్చ చేసి ఉన్నవన్నీ దోచేసి ఏదో ఒక విధంగా మానసికంగా వాళ్ళని, ఆర్థికంగా, శారీరకంగా ఎవరైతే మనకి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని కుంగదీసే వరకు కూడా నిద్రపోరు అన్నమాట. కాబట్టి ఎంత గొప్పవాడైనా సరే బాధలు కలుగుతాయి. ఒక చెడ్డవాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన వాడిని మారుద్దామని మనం అనుకుంటాం, కానీ మనమే బాధలు పడాల్సి వస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా కడుపులో ఈగ ప్రవేశించి, అబ్బో కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎప్పుడన్నా చూడండి, మనం అన్నం తినేటప్పుడు సడన్గా ఒక దోమ కానీ ఏదన్నా నోట్లోకి వెళ్ళిపోతే ఎంతసేపు దాన్ని కక్కే వరకు మనం ఎంత బాధపడతామో. కడుపులో సంగతి వదిలేయండి, ఇక్కడ గొంతులోనే ఉంటుంది, అది ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది కూడా, అయినా మనం ఇంకా ఉందనే భావంతో ఉంటాము, కప్పుతూ ఉంటాము, నానా నోట్లో వేడి పెట్టేసి దాన్ని బయటికి తీసాం లేదా చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటిది కడుపులో ఈగ ప్రవేశిస్తే ఇంకేమన్నా ఉందా? ఎలా ఉంటుందట, కడుపులో ఈగ ప్రవేశించి బాధ పెట్టి తిన్న అన్నమంతను వాంతి అగునట్లు చేయి. అంతే కదా, కడుపులో ఈగ అదేమో బతికే ఉంటుంది, మన అన్నమేమో మామూలుగా తినేస్తూ ఉంటుంది, అది బతికుంటే దానికి ఏం చేయాలో ఎటు పోవాలో తెలియక కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ మనకి కడుపు నొప్పి వచ్చేసి అసలు ఏం జరిగిందో తెలియదు, అది ఈగ అనే సంగతి మనకి తెలియదు, కానీ లోపల ఏదో కదులుతూ ఉన్నట్టుండి చాలా బాధ అనుభవించి కడుపు నొప్పి వచ్చి ఆఖరికి వాంతి అయ్యే వరకు కూడా ఈగ వదిలిపెట్టదనమాట. అంతే కదా, వాంతి అయితేనే కదా అది కూడా బయటకు వస్తుంది, దానికి బయటికి రావాలనే ఉంటుంది, దానికే మన కడుపులో ఉండి మనల్ని బాధ పెట్టాలనే ఉండదు. కానీ లోపల దూరిన ఈగ వలన మనం ఎంత బాధపడి తిన్న అన్నం అంతనూ వాంతి చేసుకునే వరకు ఎంత కష్టపడతామో, ఎంత బాధపడతామో. ఒక దుర్మార్గుణ్ణి తీసుకొచ్చి మన దగ్గర చేర్చుకోవడం కూడా అంత బాధకి గురి చేస్తుంది అని వేమన గారు ఎంతో చక్కగా అందమైన పద్యంలో ఎంతో అర్థవంతంగా మనకి తెలియచేసినందుకు మనమందరం ధన్యులం.